బస్సు ఎక్కి సీట్ దొరకవట్టుడు అంటే అదో సాహసం అనే చెప్పాలి. మనకు పైసలు దొరికితేనన్నా జరసేపు ముడిసి అవి ఖర్చు పెట్టి ఊకుటమేమో గాని బస్సుల సీట్ దొరికితేనైతే చిన్నగా మురువరు కొందరు. ఆడ బస్సు ఆపకముందే సట్ట సట్ట ఎక్కుతూనే ఉంటారు. గట్లెక్కుదామని చూసే బొక్క బొర్ల పడ్డడు పోరడు. కొందరు బస్సుల సీట్ల కోసము ఏదో ఎంపీ సీటు ఎమ్మెల్యే సీట్ కోసం కొట్లాడినట్టే ఎగబడుతుంటారు. పొరక్క బస్సు పురాగా ఆపక ముందే కిటికీలల్లో బ్యాగులేసుడు, అవతల నూకుటెక్కి సీట్ దొరకబడుతుంటారు కొందరు. గట్లెక్కుదామని చూసే మూతి ముడుచుకొని పడ్డడు పోరడు. మహారాష్ట్ర పూణేలా బస్ స్టాండ్లకు బస్సు రాగానే మంది అంతేగబడ్డరు. ఇక గీ మూతవారి మొగైన దర్వాజలకెళ్ళెక్కితే ఏడ సీట్ దొరకదు అని గిట్ల కోతెక్కినట్టు కిటికీలకెళ్ళి ఎక్కుదామని చూసిండు. ఆగో ఆగో మొదలు కాళ్ళండ్ల పెట్టిండు. ఖాతామిగ అద్దంతో సహా అట్లనే పడ్డాడు. ఇదంతా పక్క పొంటి వేరే బస్సులు ఉన్నో లోగలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి గిరికలు కొడుతుందిగా. పాపం పిల్లగానికైతే బాగానే దెబ్బలు దాకినాయట. ఇది చూసినాక బస్సుల కండిషన్ గింత అధ్వానంగా ఉంది. ఒక మనిషి గట్టిగా పట్టుకుంటేనే ఓపలేకపోయింది. ఇంకా దేనికన్నా గుద్దుకుంటే బస్సు పురాగా ఏడి పాటలాడు ఊసిపోతాయి కావచ్చు అనుకుంటే హెచ్చరిక మారుతుర్రు చూసినోళ్ళంతా. జర పైలంలో వారి పోరలు బస్సు ఎక్కేటప్పుడు ఏదైనా కింద మీద అయితే ఉత్త పుణ్యానికి ప్రాణాలు పోతాయి. గాల్లో పోతున్న విమానమైనా పట్టాల మీద పోతున్న రైలు బండి అయినా రిపేర్ కాక తప్పది, ఆగిపోక తప్పది. కాకుండా అవిటికి జర ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయనతో మంది ఎక్కినాక నడిమిట్లనే ఏమన్నా అయితే ఏం చేయలేం కదా. అందుకే మొదలు అన్ని కండిషన్ల చక్కగా ఉన్నాయా లేవా అని చూస్తారు. మళ్ళీ గీ రైలుకు చూడలేనట్టున్నారు. నడిమిట్లనే ఆగిపోయి పాపం పట్టాల మీద పడి నడుచుకుంటా పోతుర్రు. ఓ అమ్మనే మంది ఉన్నారు కదా, అందరికందరు గిట్ల పట్టాలు పట్టుకొని నడుచుకుంటా పోతుర్రు. గిట్ల ఏడిదాకా పోతారో అంటారా? ఏడిదాకా పోతారు. పనికి పోయేటోళ్ళు పనులకు, కూలికి పోయేటోళ్ళు కూలికి, చదువుకునేటోళ్ళు కాలేజీలకు, ఎక్కడోళ్ళు అక్కడ గిట్ల నడుచుకుంటా పోతారు. మళ్ళా వేరే దారి లేదాడా. ఏం చేస్తారు? రైలు నడిమిట్లనే ఆగిపోతే ముంబై మాతుంగా సియోన్ రైల్వే స్టేషన్ల నడుమ లోకల్ ట్రైన్ ఆగిపోయి ప్యాసింజర్లంతా గిట్ల నడుచుకుంటే ఎవ్వల పనికాలు పోయిర్రు. పోకేం చేస్తారు పాటు అట్లనే కూర్చుంటే బండి కదిలేసరికి మాపైతది. లోకల్ బస్సులే కాదు లోకల్ ట్రైన్ల పరిస్థితి కూడా అధ్వానమే ఉంది. శిషి పొద్దుగాల ఎవల ముఖం చూసినామో ఏం పాడు గిట్ల నడుచుకుంటా పోవాల్సి వస్తుంది అని గులుక్కుట కాళ్ళకు పని చెప్పిర్రంతా. పోని ఏదన్నా స్టేషన్లో ఆగిపోయినా ఆడికెళ్ళి ఎట్లనన్నా పోతుండేనేమో. అటు కాకుట ఇటు కాకుట గిట్ల నడుమిట్లనే ఆగిపోతే ఏంది పరిస్థితి? జర చూసుకోర్రి సార్లు అని ఆఫీసర్లకు సర్కారుకు మొరబెట్టుకుర్రిగా. जाऊन काय करणार आहे? लिहूनच द्यायचे ना. थांब ना आता जाऊ एकत्र. हार्बरनीच जाऊ पण